జనసేన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోవూరు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కేర్ టేకర్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పోలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. జన సైనికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరులో 3000 పైచిలుకు సభ్యత్వ నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యకర్తలకు ఎంతో మేలు చేకూరుస్తుందని, కార్యకర్తల గురించి ఆలోచించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు అల్తాఫ్, జిల్లా కార్యదర్శి మున్వర్, పవన్, తన్మయ్ తదితర కోవూరు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇవాళ ఈ 7 కాన్స్టిట్యూన్సీల్లో, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీల్లో ఏదైతే మనం సభ్యత్వాలు మన ఉద్యమి, సాధక, ప్రదాతని మూడుగా విభజించి ఈ సాధకులను ఎక్కువ మనం అపాయింట్ చేసుకుని ఉద్యమి మెంబర్షిప్ ద్వారా మన యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ రోజు వరకు రాష్ట్రంలో జరిగిన ప్రయోజనాల్లో ప్రజల్లో చెప్పి ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటుంటే చాలా ఈ గొప్ప విషయం. ఎందుకంటే స్వార్థంలో నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. తెలియజేయండి. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు డబ్బుల కోసమే. అయితే ఆయన సొంత డబ్బునే ఇన్నాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు. మీకులా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఆ తల్లి ముఖ్యమంత్రిగా దోపిడీ చేయడానికి, లేకపోతే ఆయన అడ్డగోలుగా ఈ రోజు కూడా ఎవరి దగ్గర దోచుకుంటలేదనే విషయం అందరికీ తెలుసు రాష్ట్రం అంతా. మరి అలాంటప్పుడు మీకు నోరా తాడి పెట్టాలని అడుగుతాం. మీరు మాట సభ్యత్వాలు చేసే దేనికోసం చెప్తారు? ఇది ఒక సామాన్య కార్యకర్తకి ఏదైనా ప్రాణ నష్టం లేదా? ఇవాళ మొట్టమొదటిసారిలో భారతదేశంలో కార్యకర్తను ఆదుకునే పార్టీ జనసేన పార్టీ. భారతదేశంలో కార్యకర్త అంటే 5 లక్షల రూపాయలు, ఇవాళ 40 కోట్ల రూపాయలు కార్యకర్తల ఖాతాలో పంపిణీ ఘనత జనసేన పార్టీ. అంటే ప్రాణ నష్టం జరగకూడదు, యాక్షన్లుగా ఏం జరగకూడదు అనే ఒక ఆలోచనతో ఆయన నిరంతరం జనసైనికులు మనం ఏం చేయాలి, ఈ ప్రజలకు మనం ఏం చేయాలని ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం గొప్ప కాదా అని అడుగుతున్నాం. మీ నాయకుడి గురించి చెప్పాలంటే అంత గౌరవిస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మేము వస్తే గంగమ్మ జాతర, లేదా రఫా అని రోడ్ల మీద తిరుగుతూ, లేకపోతే మేము వస్తే మేము తలకాయలు తీసేస్తాం. తలకాయలు తీస్తే మీకు ఎవరు ఓట్లేదు, మీకు భయపడి కూడా ఎవరు లేదు. జనసేన పార్టీ అనేది మొట్టమొదటిసారి వ్యతిరేకించింది వైసీపీని జనసేన పార్టీ, మొట్టమొదటిసారి ఛాలెంజ్ చేసింది జనసేన పార్టీ. అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మనం ఫీల్ ప్రౌడ్. మనం ముందు మనం గౌరవంగా ఉన్నాం లేదో చూసుకోండి. మన పార్టీలో ఉన్నాం, మన అదే మన నాయకుడు దొంగతనం చేస్తే మన రోడ్డు మీదకి వెళ్తే మీ నాయకుడు దొంగతనం చేయలేదని అంటే మీకు లాభం ఉంది. అదే మీరు వైసీపీ నాయకుడు మీరు ఎంత దోస్తారంటే అదే సమాధానం ఉంది. కాబట్టి అలాంటి పార్టీలో మనం ఉన్నాం. ఈ మెంబర్షిప్ డ్రైవ్ని ప్రెస్టేజ్గా తీసుకొని మీరు ఇక్కడ ఆగిపోతే ట్రై చేయొచ్చు శ్రీనివాసరెడ్డి గారు. మీలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలి. ఏదో మనం ఏదో పని చేసి మనం అతిగా వెళ్తే మనం ఎవరో ఎదగం. నేను చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి రావడానికి నాకు 65 సంవత్సరాలు పట్టింది. బుద్ధులు అనే విషయం రాష్ట్ర ప్రజలంతా గమనించారు. కాబట్టి ఇక వైసీపీ పార్టీ ఎందుకు వచ్చేలేదు. కాబట్టి మన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి. కూటమిని బలంగా ఉండాలి. కూటమిలో తెలుగుదేశం వీక్ అయినా, మనం వీక్ అయినా, బీజేపీ వీక్ అయినా, మనం వీక్ అయినా అదే కూటమి. కాబట్టి వ్యత్యాసం లేకుండా ఆ నాయకులు చూడాలి, మనం చూడాలి. అలాంటి లోపం ఏమైనా ఉంటే కోఆర్డినేషన్ కమిటీకి పెట్టి మీకు న్యాయం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చి ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్కి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఇచ్చేసిన మన బొలిశెట్టి శ్రీనివాస్ అన్న గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా మొత్తానికి క్రియాశీల సభ్యత్వాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి జిల్లా మొత్తానికి అన్నగారిని అధ్యక్షుడు వహించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెల్లూరు జిల్లాకి పంపించడం జరిగింది. కావున మన పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఎంత ఉపయోగకరమో గతంలో అందరికీ తెలుసు. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జన సైనికులకు భరోసా కోసమే కళ్యాణ్ గారు ఇది స్టార్ట్ చేశారు. వేలల్లో స్టార్ట్ అయింది, లక్షల్లోకి వెళ్ళింది, లక్షలు డబుల్ అయ్యాయి ఈ రోజు వరకు కూడా. ఇలాగే రేపు రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎంతోమంది యువత
యువత పార్టీలోకి సభ్యత్వం తీసుకుని చేరడం కోసం ఆసక్తిగా ఉన్నారు. ఎంతోమంది కళ్యాణ్ గారి నిజాయితీకి మెచ్చి మేము కూడా మా వంతు ఇదిగా ఉంటామని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి సభ్యత్వాలు ఎంత కీలకము అనేది ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అందరికీ ఉపయోగకరంగా చెప్పి మన పార్టీని బలపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ సభ్యత్వాలు మరిన్ని గతంలో కోవూరు నియోజకవర్గంలో 3,000 చిల్లరగా జరిగాయి. ఈసారి 10,000 పైన జరిగేలా చూస్తున్నాము. ఖచ్చితంగా కూడా మా వంతు సహాయం పార్టీకి ఎప్పుడు చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండదండలుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సభ్యత్వం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అందరికీ కూడా తెలియపరిచిందిగా కోరుకుంటూ దీని గురించి క్లుప్తంగా మన బొలిశెట్టి సీనన్న గారు మనకి ఇంకా చెప్తారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.